అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ సోప్ డిస్పెన్సర్ ఉంటుంది కదా, మన ఇళ్లలో మనం వాషింగ్ మిషన్ వేసాక సోప్ రోజు వేస్తామా కానీ దాని మొహం చూడడం అనేది ఆ హడావిడిలో చాలా తక్కువ అనమాట. నేనైతే అంతే, అసలు టపటపా వేసేస్తాను, దాని మొహం కంప్లీట్గా కూడా చూడను అనమాట. అలా ఆ సోప్ డిస్పెన్సర్ కొన్ని మంత్స్ తర్వాత గారబట్టిపోయి ఒక్కొక్కసారి వాటరు సోప్ కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. అట్లాంటి సోప్ డిస్పెన్సర్ని ఎట్లా సింపుల్గా మనమే క్లీన్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తాను ఇప్పుడు. మరైతే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కానీ బాగా నచ్చి యూస్ఫుల్ అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఈ సోప్ డిస్పెన్సర్కి సంబంధించి క్లీనింగ్ కన్నా ముందు నా దగ్గర ఉన్న ఎల్జీ వాషింగ్ మిషన్కి సంబంధించి చిన్న వీడియో ఒకటి చూపిస్తాను. ఇది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వీడియో, నేను తీసుకున్నానండి. నా ఇది ప్రమోషన్ అయితే కాదు. ప్రతిసారి చేసిందే నా మిషన్ని చూపించడం బోర్ కదా మీకు. ఇట్లా మీకు కంపెనీ ప్రొవైడ్ చేసిన వీడియోస్లో కొన్ని క్లిప్పింగ్స్ నేను కట్ చేసి మీకు చూపిస్తే ఇంకా బాగుంటుంది. నేను లైవ్గా నా మిషన్ని, ఎల్జీ వాషింగ్ మిషన్ని చూపించిన వీడియోస్ కూడా ఉన్నాయి. వాటి లింక్ అయితే నేను కింద ఇస్తాను, అది ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. ఓకేనా? నా దగ్గర ఉన్న ఎల్జీ థింక్ వాషింగ్ మిషన్ ఏంటంటే దానికి ఇన్బిల్ట్ డ్రయర్ కూడా ఉంటుందండి. విడిగా మనం డ్రయర్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అనవసరం అనమాట. ఇన్బిల్ట్ డ్రయర్ వచ్చింది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఎవరికన్నా కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ వస్తే ఈ వీడియో చూశాక ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి, సైట్లోకి వెళ్ళిపోతారు, అక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు. ఓకేనా? మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నా దగ్గర ఉండేది ఎల్జీ థింక్ ఏఐ బేస్డ్ వాషింగ్ మిషన్ అని. ఈ చాలా బాగుందండి. నేను 3 years వాడాక నేను రివ్యూ ఇస్తున్నాను కదా. స్టార్టింగ్ కొత్తగా కొన్నప్పుడు చూపించాను, 3 years తర్వాత నెక్స్ట్ రివ్యూ అనమాట. ఇది చాలా బాగా వాష్ చేస్తుంది. ఇంతవరకు ఒక చిన్న రిపేర్ కూడా రాలేదు. ఏఐ బేస్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుందండి ఇది. అంటే మనం వేసిన బట్టలను బట్టి టైం సెట్ చేసుకుంటుంది, మనం వేసే క్లాత్ని బట్టి అది ఎలా ఉతకాలో చూసుకుంటుంది. ఈ ఎల్జీ థింక్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, వాషింగ్ ఆప్షన్స్. ఈ మిషన్ మీద ఉండే డిస్ప్లేలో ఉండే కాకుండా ఇంకా మనకు ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, వీళ్ళకి సంబంధించి యాప్కి కానీ కనెక్ట్ అయ్యామంటే దాంట్లో ఇంకా చాలా సైకిల్స్ ఉంటాయన్నమాట. వాటిలో ఏదైనా కానీ మనం ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్కడున్నా ఇంట్లో అది ఆ మిషన్ ఉతకడం అయిపోయిందంటే మనకు మెసేజ్ వస్తుంది అనమాట. మీకు ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పాను, శౌర్య దీనికి రజనీకాంత్ అని పేరు పెట్టాడు. సో నాకు మెసేజ్ ఏమొస్తుంది అంటే రజనీకాంత్ బట్టలు ఉతికేసాడు, ఇలా వెళ్ళి చూసుకోండి అని చెప్పి వస్తుంది అనమాట. ఇంకా ఎక్స్పెన్సివ్ మంచి సిల్క్ శారీస్ కానీ మంచి కాస్ట్లీ చీరలు నీళ్లు పెట్టి ఉతకడానికి కష్టమైన చీరలు అన్నింటినీ స్టీమ్ వాష్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. నేను నా చీరలు ఉతికి చేసిందనమాట. ఇంకా ఇదిగో చూసారు కదా, ఫోన్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. వర్షాకాలం ఇల్లంతా బట్టలు వేసుకుని ఇబ్బంది పడకూడదని నేను ఇన్బిల్ట్ డ్రయర్ ఉండే వాషింగ్ మిషన్ తీసుకున్నానండి. ఈ ఎల్జీ థింక్ వాషింగ్ మిషన్ కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఎవరికైనా కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లింక్ మీద క్లిక్ చేశారంటే సైట్లోకి వెళ్తారు, అక్కడ మీరు కంప్లీట్గా స్టడీ చేయొచ్చు. నేను సింపుల్గా చెప్పేశాను, మీరు లింక్ క్లిక్ చేసి సైట్లోకి వెళ్ళారంటే కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి అక్కడ. దాని ప్రైస్, ప్రస్తుతానికి ఉన్న ప్రైస్ అన్నీ ఉంటాయన్నమాట. మరైతే ఇప్పుడు క్లీనింగ్ చూద్దాం పదండి. ఇదిగో చూడండి, రమణ దాన్ని నేను వస్తున్నానే లోపల దాన్ని తీసేసాడు అనమాట, ఓపెన్ చేసేసాడు. లోపలైతే ఇట్లా మొత్తం గారబట్టినట్టు అయింది. దాన్ని టూత్ బ్రష్ పెట్టి వాష్ చేయమన్నాడు నన్ను, నాకు ఆ పని అప్పగించాడు. ఇది చూసారా, తీసుకొచ్చి ఆ డిస్పెన్సర్ని సింక్ దగ్గర పెడితే మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. అప్పటిదాకా నేను దాన్ని లాక్కొచ్చాను, పట్టించుకోలేదు అసలు. ఎంత హడావిడిలో ఉదయాన్నే వాషింగ్ మిషన్ వేస్తానంటే అసలు రేపు చూద్దాంలే అలా అని వదిలేసాను అనమాట. అలా మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రమణ మామూలుగా అయితే సర్వీస్ అతన్ని పిలవాలి, టెక్నీషియన్ వచ్చి క్లీన్ చేసి పెద్ద ప్రొసీజరు. రమణకి ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎలక్ట్రానిక్స్ని క్లీన్ చేయడం కానీ రిపేర్ చేయడం కానీ బయట వాళ్ళని పిలవడం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఏ చిన్నదైనా కానీ బాగా క్లీన్ చేసేస్తాడు, రిపేర్ చేసేస్తాడు అనమాట. అలా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడదీసేసి నీట్గా టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాడు. మరి మెత్తటి టూత్ బ్రష్ కాకుండా కొంచెం రఫ్గా హార్డ్గా ఉండే టూత్ బ్రష్ ఒకటి కానీ కొనిపెట్టుకున్నామంటే ఇట్లాంటి క్లీనింగ్కి చాలా బాగుంటాయండి. నేను అందుకే ఒకటి 2 తీసి పైన పెట్టుంటాను ఇట్లాంటి క్లీనింగ్కి. చూసారు కదా,
మొత్తం టూత్ బ్రష్తోనే క్లీన్ చేసేసాడు. చాలా వరకు 99% చాలా వరకు బ్రష్తోనే పోతుంది. ఇంకా మనకు వాటర్ హాట్ వాటర్ అయినప్పుడు కొంచెం గారబట్టినట్టు ఉంటుందండి. అది మాత్రం మనం కాస్త ఓపిక్గా వెనిగరు బేకింగ్ సోడా వేసి కాసేపు రుద్ది పెట్టి పక్కన పెట్టి దాని తర్వాత కానీ గట్టిగా రుద్దామంటే ఆ గారంతా పోతుందండి. ఇప్పుడైతే రమణ ఏంటంటే హడావిడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికి మామూలుగానే క్లీన్ చేసేస్తాను సోప్ పెట్టేసి. ఆల్రెడీ సోప్ ఉంటుంది, మనం మళ్ళీ సోప్ వేయాల్సిన అవసరం లేదు. ఆ బ్లాక్ అయిందంతా క్లీన్ చేసేస్తే ఈసారి నేను బేకింగ్ సోడా వెనిగర్ వేసి క్లీన్ చేసి ఇస్తాను, ఒకసారి నానబెట్టు అన్నాడు అనమాట. నేనైతే ఈ మిషన్లో ఉన్న గ్యాప్ని క్లీన్ చేస్తూ ఉన్నాను, లోపలంతా బ్రష్ పెట్టి క్లీన్ చేయడం. ఇది చూసారు కదా, ఈ లోపల కూడా అండి బాగా బ్రష్ పెట్టి వీలైనంత లోపలికి బాగా గట్టిగా కానీ రుద్దేశారంటే చాలా వరకు పోతుందండి. అదే చెప్పాను కదా మీకు, పోలేదు గరగరా అని కాస్త గారబట్టినట్టు ఉంది అంటే వెనిగరు బేకింగ్ పౌడర్, అంతకు మించి ఇంకే కెమికల్స్ అవసరం లేదండి. రెగ్యులర్గా కానీ చేసుకుంటే అసలు చాలా ఈజీ, వాటితో కూడా పని ఉండదు. నేను మనసు గారబట్టిచ్చేసాను కాబట్టి అలా అయింది. కానీ చాలా మంది ఇళ్లలో వదిలేస్తారు నాకు తెలిసి. నిజం చెప్పండి, మీరు కూడా అంతే కదా, ఎక్కువ రోజులు గారబట్టిచ్చేస్తారు కదా. మరైతే ఇదిగో చూడండి, లోపల కూడా నేను క్లీన్ చేశాను, ఇంకా కొంచెం పోలేదని చెప్పేసి బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అంతేనండి, మీరు వెనిగర్ బేకింగ్ పౌడర్ పేస్ట్ లాగా కలిపి అటు రుద్దేశారంటే తర్వాత మనం నీళ్లు పెట్టి కడగాల్సిన అవసరం లేదు. మనం మిషన్ ఆన్ చేసినప్పుడు వాటర్ అక్కడికి కూడా వస్తాయన్నమాట, అక్కడికి కూడా వచ్చి దాని అంతటా అదే క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారా ఫిట్ చేసేసాడు. ఎట్లా ఫిట్ చేయాలి అనేది వీడియో కావాలంటే మాత్రం మిస్ అయిపోయింది. నేను వచ్చేలోపు గబగబో పెట్టేశారనమాట. అట్లాంటి వీడియోస్ దొరుకుతాయిలేండి. ఒకవేళ మీకు దొరకలేదు, అబ్బా ఎట్లా ఫిట్ చేయాలి అని మీకు కానీ అనిపిస్తే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకసారి మళ్ళీ రమణ చేత దాన్ని ఓపెన్ చేయించి మళ్ళీ ఫిట్ చేసేట్టు కూడా చూపిస్తాను. అంతా అయిపోయి ఫిట్ చేశాక స్పీడ్ 14 సైకిల్ పెట్టి రన్ చేశారండి. అంటే వాటర్ మళ్ళీ ఫుల్ ఫోర్స్గా వచ్చేసి మొత్తం మళ్ళీ క్లీన్ అయిపోతుంది అనమాట. మిషనే ఇంకొకసారి క్లీన్ చేసేసి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. చాలా బాగా చేశారు కదా. మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ దాన్ని అట్లా పైకి లేపి ముందుకు లాగేశారంటే వచ్చేస్తుందండి, చేతికి వచ్చేస్తుంది. పెట్టడం కూడా అంతే, పెట్టి కిందకి అనేసామంటే ఫిట్ అయిపోద్ది అనమాట. ఇందాక చెప్పినట్టు ఈ మిషన్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. కొనాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదంటే దీని ఫీచర్స్ ఏందో చూద్దామని అనుకునే వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే సైట్లోకి వెళ్తే అన్నీ ఉంటాయన్నమాట. నేను అప్పుడు కొనింది ఇది 80,000. మరి ఇప్పుడు ఎంత ఉందో నేను చెక్ చేయలేదు, ఒకసారి చెక్ చేయండి. 80,000 ఎందుకు ఓయమ్మా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది ఇన్బిల్ట్ డ్రయర్ కూడా వచ్చింది. వర్షాకాలము చాలా వరకు ఇబ్బంది అనిపిస్తుంది. రెగ్యులర్గా ఇంట్లో వాడే నైట్ డ్రెస్సులు ఇట్లాంటివన్నీ అన్ని కుర్చీల మీద అట్లా వేసుకొని ఇల్లంతా ఫ్యాన్లు వేసుకొని చిరాగ్గా అనిపిస్తుంది కదా. అందుకే లాస్ట్ మిషన్లో నాకు డ్రయర్ లేదు. ఇంకొక డ్రయర్ విడిగా పెట్టుకోవాలంటే ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి ఇన్బిల్ట్ డ్రయర్ ఉండేటట్టుగా ఈ మిషన్ నేను తీసుకున్నాను. ఈ డ్రయర్ మోడ్ కూడా నేను ఒక వీడియోలో చూపించాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నేను లింక్ కూడా ఇస్తాను మీకు, ఓకేనా. ఇంకా వాషింగ్ మిషన్ ఈ సోప్ డిస్పెన్సర్ ఎట్లా ఓపెన్ అంటే దాని లోపల నుంచి బయటకు ఎలా తీయాలి, ఎలా ఫిట్ చేయాలి అని తెలియలేదు, కష్టంగా అనిపిస్తుంది, మాకు అట్లాంటి వీడియోస్ ఎక్కడ దొరకలేదు అంటే మాత్రం నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. కొంచెం ఎక్కువ మంది కానీ అడిగారంటే రమణ చేత దాన్ని మళ్ళీ బయటికి తీయించి మళ్ళీ పెట్టిద్దాం, అదొక చిన్న వీడియో చేసుకుందాం, ఓకేనా. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? మరైతే యూజ్ అయినా నచ్చినా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు కూడా లైక్ కొట్టకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మరైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.